హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు గనక పూర్తిగా వింటే మాత్రం మీకు అర్థమవుతుంది. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 46. ఒక మహా అద్భుతాన్ని చూసినప్పుడు మాటలుండవు. ఒక కళాఖండం లేదా ప్రకృతిలోని అందాలు, గొప్ప కట్టడం, చిత్రలేఖనం, శిల్పం, అలాగే గొప్ప సంగీతం, ఇవన్నీ మీకు అద్భుతాలని అనిపించినప్పుడు కోటి రూపాయలు మీకు అద్భుతం అనిపించడం లేదా? ఎందుకంటే పైవాన్ని మీరు చూడగలరు. కోటి రూపాయలకు ఊహిస్తేనే మీకు భయం. మీరెప్పుడు చూడలేదు. ఆ అద్భుతాన్ని మీరే సృష్టిస్తే ఇప్పుడు తెలియని అనుభూతి భయం నుండి అసవైపు ప్రయాణం కాదు. ఎస్, ఇక్కడ కోటి రూపాయలు సృష్టించడం అద్భుతం కాదు, సృష్టిస్తున్న మీరు అద్భుతం. ఎస్, మీ ఆలోచనలకి కోటి రూపాయలు సృష్టించే శక్తి ఉంది. మీకు అత్యవసరమైన డబ్బుని సృష్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసుంటారు? జరిగిందా లేదా? ఎన్నోసార్లు పొందడం జరిగింది. ఒక్కసారి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. డబ్బు సృష్టించడం చాలా సులువు. ఈ మాటలు పదే పదే మీతో చెప్పుకోండి. దారి అదే కనిపిస్తుంది. దీనికోసం మీరు కోటి రూపాయలు ఎలా ఉంటాయి? మీరు వాటిని పట్టుకున్నప్పుడు మీలో కలిగే భావనలకు ఊహాశక్తిని జోడించండి. ఊహాశక్తి ద్వారానే అద్భుతాలను సృష్టించడం జరిగింది కాబట్టి ఇది సాధ్యమే. కోటి రూపాయలు ధర్మబద్ధంగా సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకోండి. దారులు అవే తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు రాని ఎన్నో ఆలోచనలు తెరవాలుగా మీ కళ్ళ ముందు కదలాడుతాయి. దీనికై అద్భుతమైన కలలు కనండి. మీ కలలు నిజం చెయ్యడానికై విశ్వం మీకు సహకరిస్తుంది. ఒక్కసారి డబ్బు వచ్చి చేరిందంటే ఇక ఆపడం మీ వల్ల కూడా కాదు. ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? మీకు ఒక పని కావచ్చు, ఒక ఏదైనా సరే సింపుల్గా చెప్పాలంటే ఒక పని అనుకోండి. మీరు ఆ పని చాలా ఈజీగా ఊహించుకొని చేయండి. అప్పుడు నీకు ఎంత కష్టమైనా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏదైనా సరే ఒక కోటి రూపాయల అనగానే మీరు భయపడుతూ ఉంటారు చూడడానికి. జస్ట్ కోటి రూపాయల అని మీరు పదే 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 ఇలా అనడం వల్ల అది ఆటోమేటికలీ చాలా చిన్నదైపోతుంది. మీరు చూడండి, కొందరి ధనవంతులు కొన్ని లక్షలు వాళ్ళకు చాలా 10 రూపాయలలాగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు చూసే ఇంకా పెద్ద నోట్లు చూసే టైంలో బిజీ ఉంటారు కాబట్టి ఎన్నో చిన్న నోట్లు చేతిలోకించి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు లెక్కకు లేకుంటాయి. ఎందుకంటే వాళ్ళు చూసి చాలా బోర్ కొట్టింది. సో జీవితం కూడా మీకు కూడా మీరు చూడని డబ్బులు మీరు చూడాలనుకున్నప్పుడే అది నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు అది చూడాలని ఆశ ఉంటుందో, దాని కోరిక పెట్టుకుంటారో అప్పుడే నీకు అది చాలా సంతృప్తిగా వస్తుంది. అలాగే చాలా ఈజీగా వస్తుంది. అంతే సింపుల్. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏదైతే కావాలో దాన్ని పదే 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 ఊహించండి, పదే పదే అనండి. చాలా ఈజీగా వస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.